రైతులందరికీ నమస్తే. నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్. ఇప్పుడు మీరు చూస్తున్న తోటకొచ్చి నేను మా పక్కనే వేరే పెద్దనాన్న వాళ్ళది ఈ తోటనైతే విజిట్ చేయడానికి వచ్చాను. ఈ తోటకి ఏ మందులు రికమెండ్ చేశాను, వాటి ఉపయోగాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ తోటకు వచ్చి 35 రోజులు అయితే అవుతుంది. ఈ తోటలో నేను గమనించింది చిన్నగా పురుగు, దోమ పక్కన తోట ఉండడం వల్ల ఊజీగా మరియు నల్లమచ్చ అక్కడక్కడ మరియు ఎర్లీ బ్లైట్ అంటే కింద ఇట్లా డాట్స్ వచ్చి బ్లాక్ స్పాట్స్ వచ్చి ఉంటాయి. సో వీటన్నిటికీ పరిష్కారంగా మందులు అయితే చెప్పబోతున్నాను. ఆ మందులు చెప్పి ఈ స్ప్రేయింగ్ కూడా చేస్తారు. వీటి రిజల్ట్స్ అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న తోటకి గ్రోతింగ్కి ఇన్సెక్టిసైడ్స్ అంటే పచ్చదోమకి, ఊజికి, పురుగుకి, త్రిప్స్కి, మైట్స్కి అన్నిటికీ పనిచేసే విధంగా మరియు నల్ల మచ్చని కంట్రోల్ చేసే విధంగా మనమైతే మందులు చెప్పబోతున్నాము. సో వీటికి వచ్చి నేను రికమెండ్ చేసింది ఇన్సెక్టిసైడ్ సిమోడిస్. ఇది వచ్చి పురుగుకి, దోమకి, త్రిప్స్కి, మైట్స్కి, రెడ్ ఇది ఎర్రపేను అంటారు కదా, దానికి అంటే కంటికి కనిపించే ప్రతి ఇన్సెక్టిసైడ్కి సిమోడిస్ అనేది అయితే పనిచేస్తుంది. ఇంకా బ్లాక్ స్పాట్స్కి, అగ్గి తెగులకి, బూడిద తెగులకి, నల్ల మచ్చకి పనిచేయడానికి కవాచ్ అయితే రికమెండ్ చేశాను. కవాచ్ విత్ ప్లాంటోమైసిన్. సో ఈ కవాచ్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేయడం వల్ల అగ్గి తెగులు కంట్రోల్ అవుతాయి. అంటే ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ కానీ ఉంటుంది కదా అది, మరియు బూడిద రోగము, అగ్గి తెగుళ్ళు, నల్ల మచ్చ కంట్రోల్ అవుతాయి. సో వీటికి వచ్చి ఇంకా వచ్చి గ్రోత్కి వచ్చి ఇసాబియన్. ఈ కవాచ్ అనేది ఒక డ్రమ్కి 200 లీటర్స్కి వచ్చి 500 గ్రామ్స్. ఇది 100 లీటర్స్కే కాబట్టి 250 గ్రామ్స్ అయితే వేసుకోమన్నాను. ఇంకా కవాచ్తో పాటు సిమోడిస్ మీకు చూపించాను కదా, సిమోడిస్ వచ్చి 1 డ్రమ్కి అయితే 240 ml, 100 లీటర్స్కి అయితే 120 ml. ఇంకా దీంట్లోకి ప్లాంటోమైసిన్, ఇది నల్ల మచ్చకి యాంటీబయోటిక్ అనమాట, ఏరిస్ కంపెనీ. ఇంప్రూవ్మెంట్ గ్రోత్కి వచ్చి ఇసాబియన్.